వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. మనము గత వీడియోలలో త్రిభుజాల సరూపగత నియమాల గురించి నేర్చుకున్నాం. మనం ఈ వీడియోలో అభ్యాసం 8.2లోని సమస్యలను చేయడానికి ముందుగా ఇవ్వబడిన ప్రయత్నించండి సమస్యల్ని చూద్దాం. అందులో మొదటగా క్రింది త్రిభుజాలు సరూపాలైతే ఏ నియమం ఆధారంగానో వివరించండి. త్రిభుజాల సరూపకతను గుర్తులను ఉపయోగించి రాయండి. అంటే ఒకటో దాంట్లో మళ్ళీ 8 సమస్యలు ఇవ్వడం జరిగింది. 2 సమస్యలు తీసుకున్నాము ఫస్ట్. అయితే ఇక్కడ ఇవి సరూపాలు అయితాయా కాదా? ఒకవేళ సరూపాలు అయితే మనం ఏం చెప్పాలి? ఏ నియమం ఆధారంగా అవుతున్నాయో చెప్తాం. చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చిండు? ఈ పటాన్ని గమనించినట్లయితే GF ఈజ్ ప్యారలల్ టు KI. GF ఈజ్ ప్యారలల్ టు KI. మరియు ఇంకేమన్నాడు? ఇక్కడ ఇదేమవుతుంది? ప్యారలల్ టు అయినట్లయితే GI అనేది ఏమవుతుంది? GF మరియు KI లకి ఏమవుతుంది? తిరియక్ రేఖ అవుతుంది. ఎందుకు? ఇది GI అనేది ఈ GF KL ని 2 బిందువుల వద్ద ఖండించింది. 2 వేరు బిందువుల వద్ద ఖండించింది. ఏదేని రేఖ 2 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిరియక్ రేఖ అంటాం కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ కోణం చెప్పండి. చూడండి, FGI నెక్స్ట్ GIK ఏమవుతాయి? ఈ కోణాలు చూడండి ఒకసారి. ఈ కోణము ఈ 2 సమాంతర రేఖలు అయితే GI అనేది తిరియక్ రేఖ అయితే ఏమని రాయొచ్చు? FGI ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ GIK అని మనం రాయవచ్చు. ఎందుకు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు సమానము. ముందు మనం ఏమని రాసుకుందాం? FG ప్యారలల్ టు IK అని ఇవ్వబడినది. ఇది రాసుకున్న తర్వాత ఇటు వద్దాం. ఇవ్వబడినది కదా. అయితే ఈ కోణము సమానము. ఎందుకు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏకాంతర కోణాలు, సిన్స్ ఏకాంతర కోణాలు సమానము. ఎందుకు ఏకాంతర కోణాలు సమానం అంటే ఈ 2 ప్యారలల్ కాబట్టి ఏకాంతర కోణాలు సమానము. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? ఇది సమాంతర రేఖలు. ఇక్కడ ఏంటి? KF అనేది తిరియక్ రేఖ అవుతుంది. తిరియక్ రేఖ అవుతే మళ్ళీ అదే కండిషన్. ఏమని రాయొచ్చు? యాంగిల్ GFH అనండి ఇజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అంటే యాంగిల్ IKH. ఇది కూడా ఇదే కండిషన్, సిన్స్ ఏకాంతర కోణాలు సమానము. నెక్స్ట్ మూడవ కోణం, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఎందుకు? ఇవి FK అనేది ఒక రేఖ అనుకుందాం, IG అనేది ఒక రేఖ అనుకుందాం. ఈ 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి అంటే ఖండన రేఖలు. అంటే శీర్షాభిముఖ కోణాలు సమానము. FHG యాంగిల్ FHG is equal to angle KHI అని రాయొచ్చు. ఎందుకు? ఇక్కడ ఎందుకు? సిన్స్ శీర్షాభిముఖ కోణాలు సమానము. శీర్షాభిముఖ కోణాలు సమానం కదా. కోణాలు సమానము కాబట్టి త్రిభుజములో ఉన్న 3 కోణాలు, అనురూప కోణాలు అనేవి సమానం అయిపోయినాయి. కాబట్టి దీని ఏమనొచ్చు? ఇవి సరూపాలు అవుతాయి. మరి ఏ నియమం అన్నాడు? కోణము ప్రకారము ఇవి సరూపాలు. మరి వీటిని ఎలా సూచించాలి? త్రిభుజాల సరూపకతను గుర్తులను ఉపయోగించి రాయమన్నాడు. అంటే త్రిభుజము FHG ఈ సిమిలర్ టు, సరూపకతను ఈ విధంగా ఈ గుర్తు సూచిస్తాం. KHI త్రిభుజము KHI ఎందుకు? ఈ కోణానికి సమానం, ఈ కోణానికి సమానం కాబట్టి ఈ విధంగా రాయాలి. ఇప్పుడు
ఇవేంటివి సరూపాలు అవుతాయంటే సరూపాలు అవుతాయి. రెండు త్రిభుజాలు సరూపాలు అందుకే ట్రయాంగిల్ FHG ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ KHI. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఈ త్రిభుజంలో ఎలా ఉంది? ఇక్కడ కోణాలు ఇవ్వలేదు, ఇక్కడ భుజాలు ఇచ్చాడు. అనురూప భుజాల నిష్పత్తి చూద్దాం. అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉన్నట్లయితే ఇవి ఈ త్రిభుజాలు నీకు ఏమనొచ్చు? సరూపాలు అనొచ్చు. చూద్దాం, మనం ఏం చేద్దాం? త్రిభుజం PQR కామ త్రిభుజం LMN లో PQ బై LM చేద్దాం. PQ బై LM కనుక్కుందాం. PQ ఎంత? 6. LM ఎంత? 3. ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ QR బై MN అనురూప భుజాల నిష్పత్తి కనుక్కుంటున్నా. ఏమవుతుంది? 10/4. ఎంత? 2 2 జా 2 5 జా అంటే ఇది 5/2. అంటే ఏమైతుంది? ఇక్కడ మనకు కోణాలు ఇవ్వలేదు, కానీ భుజాలు కొలతలు ఇచ్చిండు. అంటే భుజాలు ఎలా ఉన్నాయి? అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయా? ఒకే నిష్పత్తిలో లేవు. కాబట్టి ఇదేంటి? త్రిభుజం PQR అంటే ఏంటి? PQ బై LM ఈజ్ నాట్ ఈక్వల్ టు QR బై MN. కాబట్టి ఏమని రాయొచ్చు? త్రిభుజం PQR కామ త్రిభుజం LMN లు సరూపాలు కావు. ఇవి సరూపాలు కావు. ఇప్పుడు మూడవ పటాన్ని, నాలుగవ పటాన్ని చూద్దాం. ఇక్కడ మూడవ పటం ఏ విధంగా ఇవ్వబడింది? AX 2, XB 3, AY 2 సెంటీమీటర్స్ అనుకుందాం, YC 3. ఇప్పుడు ఏంటి? ఇందులో రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలు అనేవి సరూపాలు అవుతాయా లేదా చూద్దాం. అంటే మనం ఏంటి? AX బై AB. AB అంటే ఎంత చెప్పండి? AB ఈజ్ ఈక్వల్ వాట్? AB ఏమవుతుంది? 2 + 3 5. AB ఈజ్ ఈక్వల్ టు 5. నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ భుజాల కొలతలు ఇచ్చినాయి కాబట్టి AX బై AB తీసుకుంటున్నా. త్రిభుజము AXY కామ త్రిభుజము ABC లో చూద్దాం భుజాల కొలతలను ఒకే నిష్పత్తిలో ఉన్నాయా లేవా. AX బై AB కనుక్కుంటే AX ఏమిచ్చిండు? 2. AB ఏమిచ్చిండు? 2 + 3 అంటే AX + XB కదా, అంటే 5. AX బై XB ఈజ్ ఈక్వల్ టు AX బై AB ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇక్కడ ఏముంది? యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A. త్రిభుజం AXY లో యాంగిల్ A అండ్ త్రిభుజం ABC లో కూడా యాంగిల్ A ఈజ్ కామన్, అంటే ఉమ్మడి కోణం. ఇంకా తర్వాత AY బై AC చేద్దాం. AY 2 AC అంటే 2AY + YC అంటే 2/5. చూడండి, AX బై AB ఈజ్ ఈక్వల్ AY బై AC అయింది. మరి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుంది? ఈ ఒక కోణము సమానమైంది. ఈ కోణాన్ని కలిగి ఉన్న భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇదేంటిది? భూకోబు సరూపకత నియమం ప్రకారము ఇవేమైతే సరూపాలు అవుతాయి. ఏమవుతుంది? త్రిభుజం AXY సిమిలర్ టు సరూపాలు అవుతాయి కాబట్టి వాటిని గుర్తుతో రాదు. ABC త్రిభుజం ABC ఏంటి? భూకోబు సరూపకత నియమం. SAS ఏంటి? సరూపకత నియమము. ఇప్పుడు నాలుగో దాన్ని చూద్దాం. ఇక్కడ త్రిభుజం APJ మరియు త్రిభుజం ABC ఇవ్వడం జరిగింది. ఈ రెండు త్రిభుజాలు సరూపకాలు అవుతాయా లేదా చూద్దాం.
ఏంటి త్రిభుజం ఏపీజే కామా త్రిభుజం ఏబిసి లో ఏంటి యాంగిల్ ఏ అనేది ఉమ్మడి కోణం. ఏంటిది యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ అంటే ఏమనొచ్చు సిన్స్ ఉమ్మడి కోణము. ఇంకా ఇక్కడ మనకు ఈ ఉమ్మడి కోణము ఇచ్చిండు, ఈ ఉమ్మడి కోణానికి కలిగిన భుజాలు ఇచ్చిండు. అంటే ఈ ఉమ్మడి కోణాలు కలిగిన భుజాల నిష్పత్తి కనుక్కుందాం. త్రిభుజం ఏపీజీలో మరియు ఏబిసిలో ఉమ్మడి కోణాలను కలిగిన భుజాల నిష్పత్తి కనుక్కుంటే ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే అప్పుడు ఏమంటాం త్రిభుజం ఏపీజే త్రిభుజం ఏబిసిలని భూకోబు సరూపకత నియమం ప్రకారము సరూపాలు అంటాము. సరే ఇప్పుడు ఏపీ కనుక్కుందాం. ఏపీ బై త్రిభుజం ఏపీజీలో ఏపీ అనే భుజాన్ని త్రిభుజం ఏబిసిలో ఏబి అనే భుజాన్ని నిష్పత్తి కనుక్కుందాం. ఎంత ఇది 3. ఇది ఈ నుంచి ఇక్కడికి ఎంత 3 + 5 అంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఏపీ ప్లస్ పిబి అంటే 3 + 5 ఎంత 3 + 5 8. నెక్స్ట్ ఏజే బై ఏసి చూడండి. ఏజే ఈజ్ ఈక్వల్ టు 2, ఏసీ మీన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏజే ప్లస్ జేసి. ఏజే ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 పూర్ణాంకం 1/3 అంటే 3 × 9 ప్లస్ 1 అంటే 10/3 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటే ఏమవుతుంది ఇక్కడ 3 2 6 ప్లస్ 10/3 అంటే ఇది ఎంత 16/3. దేని ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ 16/3. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లేస్ లో 16/3 రాదు. ఇప్పుడు 16/3 అంటే 2 × 2ని 16/3 చే భాగించిన లేదా 3/16 చే గుణించిన సేమ్. 2 1 2 ఎంబుల ఏమొచ్చింది 3/8 అంటే ఏజే బై ఏసీ ఈజ్ ఈక్వల్ 3/8. అంటే ఈ కోణాన్ని కలిగిన భుజాల నిష్పత్తి, ఈ కోణాలు కలిగిన ఈ త్రిభుజంలోని భుజాలు ఏపీ ఏజే, ఈ పెద్ద త్రిభుజం ఏబిసిలో భుజాలు ఏబి ఏసి నిష్పత్తి సమానంగా ఉంది. అంటే ఏంటి therefore ఏపీ బై ఏబి ఈజ్ ఈక్వల్ ఏజే బై ఏసి. మరియు ఇంకేంది యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ కోణం ఏంది ఉమ్మడి కోణం. త్రిభుజం ఏపీజే ఇప్పుడు ఏమనొచ్చు ఇప్పుడు త్రిభుజం ఏపీజే కామా త్రిభుజం ఏబిసిలు ఏమవుతాయి లు స్వరూపకాలు ఏమవుతాయి స్వరూపకాలు. అంటే ఇప్పుడు దీన్ని ఏమని గుర్తుని ఉపయోగించినామన్నాడు స్వరూపకత గుర్తును ఉపయోగించినామన్నాడు. అంటే త్రిభుజం ఏపీజే సిమిలర్ టు త్రిభుజం ఏబిసి. అంటే ఇది ఏంటి ఏ నియమం ప్రకారము భూ కోణము ని కలిగిన ఈ 2 భుజాలు, ఈ కోణాన్ని కలిగిన ఈ భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండడం జరిగింది కాబట్టి ఇది స్వరూపకతాలు అవుతాయి. త్రిభుజం ఏపీజే సిమిలర్ టు త్రిభుజం ఏబిసి. ఇప్పుడు 5వ పటాన్ని చూసినట్లయితే త్రిభుజం ఓఏక్యూ ఓబిపి అనేవి ఈ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయా అంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఏ వద్ద లంబకోణము బి వద్ద లంబకోణము అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఈ త్రిభుజంలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఈ త్రిభుజంలో యాంగిల్ బికి సమానము. తర్వాత ఈ కోణం చూడండి, ఈ కోణం ఏమవుతాయి సమానం అవుతాయి. ఎందుకు శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఈ కోణం సమానం. తర్వాత ఇవి ఈ 2 ఎలా ఉన్నాయి ఈ లైన్ అనేది దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది, లంబంగా ఉంది. అంటే ఒకటే లైన్ 2 రేఖలకు లంబంగా ఉందంటే ఆ 2 రేఖలు ఎలా ఉన్నట్టు ప్యారలల్ గా ఉన్నట్టు. అంటే ఇది తిర్యక్ రేఖ అవుతుంది, ఈ 2 కూడా సమానము. లేదంటే ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారము త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి ఆటోమేటిక్ గా యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి అవుతుంది. కాబట్టి ఇవి స్వరూపకాలు అవుతాయి. ఏ స్వరూపకత నియమం ప్రకారము, ఏ సిమిలారిటీ ప్రకారము అంటే ఏ అంటే కోణము స్వరూపకత నియమం ప్రకారం ఇవి స్వరూపకాలు అవుతాయి. ఇది చూడండి త్రిభుజం రాయండి ఏ
క్యూఓ మరియు త్రిభుజము బిపిఓ లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి 90 డిగ్రీస్ ఇవ్వబడినది. తర్వాత యాంగిల్ ఏఓక్యూ ఈజ్ ఈక్వల్ బిఓపి, యాంగిల్ బిఓపి ఏంటి? శీర్షాభిముఖ కోణాలు సమానం ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు సమానము. తర్వాత ఆటోమేటిక్గా మూడో కోణము సమానంగా ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఏక్యూఓ ఈజ్ ఈక్వల్ బిపిఓ. ఎందుకు? ఏకాంతర కోణాలను వచ్చు, లేకపోతే త్రిభుజంలోని కోణాల మొత్తం 180 యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం కూడా ఇది మూడో కోణం. త్రిభుజంలో ఈ త్రిభుజంలో రెండు కోణాలు, ఈ త్రిభుజంలో రెండు కోణాలు సమానమైందంటే మూడో కోణము ఏమవుతుంది? సమానము అవుతుంది. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? ఇవి స్వరూపాలు అవుతాయి. కాబట్టి దీని ఏ విధంగా రాద్దాం? ఏక్యూఓ త్రిభుజము ఏక్యూఓ సిమిలర్ టు బిపిఓ త్రిభుజం బిపిఓ. ఓకే, ఇవి స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని చూద్దాం. ఇందులో రెండు పటాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం పిక్యూఆర్, త్రిభుజం పిక్యూఆర్ కామా త్రిభుజము పిక్యూఆర్ కామా త్రిభుజం ఏబిసి లో చూద్దాం. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 40 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ చూడండి, యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 80, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 80. అంటే అనురూప కోణాలు సమానం అయిపోయినాయి. అంటే ఇది కోణము సర్పగత నియమం ప్రకారం ఏమవుతుంది? ఇవి స్వరూపాలు అవుతాయి. త్రిభుజము ఏబిసి సిమిలర్ టు త్రిభుజం క్యూపిఆర్ స్వరూపాలు అవుతాయి. స్వరూపకాలు లేదా స్వరూపాలు, త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. ఏ నియమము? యాంగిల్ కోణము స్వరూపక నియమం ఆధారంగా ఇక్కడ రాయమని చెప్పాడు. ఏంటి? స్వరూపాలు అయితే ఏ నియమం ఆధారంగానో వివరించండి అన్నాడు. అంటే కోణము స్వరూపకత నియమం ఆధారంగా ఇవి స్వరూపాలు అవుతాయి. ఇక్కడ ఈ త్రిభుజంలో ఏ నియమం ఆధారంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఏం రాయలేదు. ఏ నియమం ఇక్కడ రాయాల్సింది? కోణము స్వరూపకత నియమము రాయమన్నాడు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. కోణము స్వరూపకత నియమం ఆధారంగా ఈ త్రిభుజాలు స్వరూపకాలు అవుతాయి. ఇది కూడా కోణము నియమం ఆధారంగానే స్వరూపకాలు అవుతాయి. ఈ రెండు త్రిభుజాలు కూడా ఇక్కడ ఇవ్వబడిన పటం 5, పటం 6లో ఉన్నవి. ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. పటం 7, పటం 8 చూద్దాం. ఇందులో ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలా కాదా చూద్దాం. ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబిసి కామా త్రిభుజం పిక్యూఆర్ లో చూసినట్లయితే భుజాల కొలతలు ఇవ్వడం జరిగింది. అనురూప భుజాల నిష్పత్తి కనుక్కుందాం. ఏబి బై పిక్యూ, ఏబి 2/5. నెక్స్ట్ బీసీ బై క్యూఆర్, BC is equal to 4, 1/2. Next AC by PR, 3/6, 1/2. చూడండి, AB by PQ నాట్ ఈక్వల్ టు BC by QR. అనురూప భుజాలు
ఏబి బై పిక్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. కాబట్టి ఏమవుతాయి? త్రిభుజం ఏబిసి ఏమని చెప్పొచ్చు? త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్ లు స్వరూపాలు కాదు. ఎందుకు? అనురూప భుజాల నిష్పత్తి సమానంగా లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పటాన్ని చూద్దాం. త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్ లో చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 70, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ 70. ఇప్పుడు ఈ ఒక త్రిభుజంలోని ఒక కోణము మరొక త్రిభుజంలో ఇంకొక కోణానికి సమానమైనప్పుడు ఈ కోణానికి కలిగి ఉన్న భుజాలు అనుపాతములో ఉంటే ఇవి స్వరూపాలు అంటాం. మరి ఈ కోణానికి కలిగిన భుజం ఏంటిది? ఏబి. ఈ త్రిభుజంలో ఏబి, ఈ త్రిభుజంలో పిక్యూ ఎంత? ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ 6, ఇదేమో 2.5. నెక్స్ట్ ఇదేంటి? ఏసి. ఇటువైపు పిఆర్ చూద్దాం. ఏసి ఈజ్ ఈక్వల్ టు 10, పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి 5 2. సో 6/2.5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఎందుకు? ఈ రెండు సమానం కాదు. అనురూప భుజాల నిష్పత్తి సమానం వచ్చిందా? రాలే. ఏబి బై పిక్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసి బై పిఆర్. నిష్పత్తి సమానంగా లేదు, ఒక కోణం మాత్రమే సమానం ఉంది. ఈ కోణాలను కలిగిన భుజాలు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటే అనుపాతంలో ఈ కోణాన్ని కలిగిన భుజాలు ఏంటి? ఏబి ఈజ్ టు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఏసి బై పిఆర్ అయినట్లయితే, ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే మనం ఏమంటాము? ఇప్పుడు త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అంటాం. కానీ ఎలా ఉన్నాయి? ఏబి బై పిక్యూ నాట్ ఈక్వల్ ఏసి బై పిఆర్. కాబట్టి త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్లు కావు, స్వరూపాలు కావు, స్వరూపాలు కావు. ఓకే, థ్యాంక్ యూ.